హాయ్ ఆల్, వెల్కమ్ టు జశ్యు ఆర్గ్యుమెంట్స్. నేను రేవతి అండ్ హియర్ ఈజ్ మై డాటర్ జశ్విత. మాకు చాలా హ్యాపీగా ఉందండి. మా ఫస్ట్ వీడియో ఫుడ్ రిలేటెడ్ గురించి అయినందుకు యాజ్ ఎ ఫుడీస్. దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ హౌ టు రెడ్యూస్ ఫుడ్ వేస్టేజ్ యూజింగ్ అవర్ సెన్స్ ఆర్గాన్స్. ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. మనం మన సెన్సెస్ యూజ్ చేసుకొని ఫుడ్ వేస్ట్ కాకుండా చూసుకోవచ్చు. తెలిసిన నేను ఫాలో అయ్యే స్మాల్ థింగ్స్ మీతో షేర్ చేసుకుంటానండి. ఫుడ్ వేస్ట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి యూజింగ్ అవర్ సెన్సెస్ అని. మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ మోస్ట్లీ మనం సూపర్ మార్కెట్స్కి వెళ్ళి బై చేస్తూ ఉంటాం. అక్కడ అన్నీ ప్యాక్ చేసి చక్కగా అరేంజ్ చేసి ఉంటారు. మనం ఈజీగా పిక్ చేసుకొని షాప్ చేసుకోవచ్చు. మనం బిఫోర్ పర్చేస్ డెఫినెట్లీ మనం చెక్ చేసుకోవాలి. ఎక్స్పైరీ డేట్స్, బెస్ట్ బిఫోర్ డేట్స్ మెన్షన్ చేసి ఉంటాయి. ఫ్రెష్ స్టాక్ మాత్రమే మనం పర్చేస్ చేసుకుంటూ ఉంటాం. జనరల్లీ వీ ఫాలో దాట్. కాకపోతే మనం వాటిని కొన్న తర్వాత కన్జ్యూమ్ చేసేటప్పుడు mostly there are so many processed food items also available, so we are purchasing those as well. There they will mention expiry dates. సో ఆ ఫుడ్ కేటగిరీ ఐటమ్స్ని మనం ఖచ్చితంగా ఆ ఎక్స్పైరీ డేట్ తర్వాత కన్జ్యూమ్ చేయకూడదు. ఇన్ కేస్ అవి మన ఇంట్లో ఉన్నాయి అంటే ఎక్స్పైరీ డేట్ తర్వాత మనం వాటిని డస్ట్బిన్లో పడేయాల్సిందే. ఇంకా దాన్ని వేస్ట్ అవుతుందని మనం ఏం చేయలేము. అలాంటి ఫుడ్ ఐటమ్స్ని మనం ఒకవేళ వేస్ట్ కాకుండా స్టాప్ చేయాలి అంటే ఒకటే సెన్స్ అండి, కామన్ సెన్స్ వీ హ్యావ్ టు యూస్. బై లెస్ అండ్ యూజ్ ఇట్ వెల్. మనకు కావాల్సినంత వరకే కొనడం, త్వరగా కన్జ్యూమ్ చేసేయడం. అప్పుడు మాత్రమే మనం ఆ ఫుడ్ని వేస్ట్ కాకుండా చూడగలం. నేనైతే పర్సనల్గా ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్ని రికమెండ్ చేయనండి. ఎందుకంటే మనందరికీ తెలుసు దాంట్లో ప్రిజర్వేటివ్స్ వేస్తారు, అవి మనకి మంచిది కాదు అని. ఏ ప్రోడక్ట్కి అయితే మోర్ ఎక్స్పైరీ టైం మెన్షన్ చేశారు అంటే డెఫినెట్గా అది మనకి హెల్త్కి మంచిది కాదని. సో ఐ వోంట్ రికమెండ్. మీరు కూడా తక్కువ యూజ్ చేయడానికి ట్రై చేయండి ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్. ఇంకా కొన్ని కేటగిరీ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, వాటికి బెస్ట్ బిఫోర్ డేట్స్ మెన్షన్ చేసి ఉంటారు. మీ అందరికీ తెలుసు ఎక్స్పైరీ డేట్ అంటే ఏంటి, బెస్ట్ బిఫోర్ డేట్ అంటే ఏంటి. ఎక్స్పైరీ డేట్ మీన్స్ మనం ఆ డేట్ తర్వాత అసలు కన్జ్యూమ్ చేయకూడదు. బెస్ట్ బిఫోర్ డేట్ ఏంటంటే దే విల్ గివ్ సమ్ అష్యూరెన్స్ అప్ టు దట్ డేట్ ఆ ప్రోడక్ట్స్ ఫ్రెష్గా ఉంటాయని దే ఆర్ గివింగ్ సమ్ గైడెన్స్ ఆఫ్ దట్ మార్క్. కాకపోతే ఇక్కడ మనమంతా ఏం చేస్తుంటామంటే జనరల్లీ వీ వోంట్ థింక్ అబౌట్ ఎదర్ ఇట్ ఈస్ ఎక్స్పైరీ డేట్ ఆర్ బెస్ట్ బిఫోర్ డేట్. వాట్ వీ డూ ఈజ్ విల్ సీ టూ డేట్స్. one date is like manufacture date, other one is like expiry date kind of, and we'll simply throw it. But we have to check that thing. నేను చెప్పాలనుకుంటున్న మేజర్ టిప్ కూడా అదేనండి. ఏదైతే ఫుడ్ కేటగిరీ ఐటమ్స్ ఉంటాయో వాటి మీద బెస్ట్ బిఫోర్ డేట్ మెన్షన్ చేసి ఉంటాయో అవి మోస్ట్లీ లాంగ్ టైం స్టోర్ అయ్యే ఐటమ్సే అయి ఉంటాయి. అవి పాడైపోతాయి అనే గ్యారంటీ ఏం లేదండి వాళ్ళు మెన్షన్ చేసిన డేట్ తర్వాత. మనం కానీ వెల్గా స్టోర్ చేసుకున్నామంటే, వాటిని ప్రాపర్గా మెయింటైన్ చేసామంటే అవేమీ పాడైపోవు. అవి పాడయ్యాయా లేదా, మనం కన్జ్యూమ్ చేయొచ్చా లేదా అనేది మన సెన్సెస్ యూజ్ చేసుకొని మనం డిసైడ్ చేయొచ్చండి. జనరల్గా మీకు తెలిసే ఉంటుంది, ఇఫ్ సపోజ్ మీరు ఏదైనా నార్మల్ షాప్కి వెళ్ళి ఫుడ్ ఐటమ్స్ పర్చేస్ చేశారంటే వాళ్ళేమి ప్యాక్ చేసి దాని మీద యూజ్ బై బిఫోర్ బెస్ట్ బిఫోర్ డేట్స్ మెన్షన్ చేసి ఏమీ ఉండదు, లూజ్గానే మనకి అమ్ముతారు. వాటన్నిటిని మనం ఎలా డిసైడ్ అవుతామండి పాడైనయా లేవా అని. జనరల్గా మేమైతే లైక్ బై సీయింగ్ ఏదైనా పురుగులు పట్టినాయా లేదా స్మెల్ వస్తుందా ఇట్లానే చెక్ చేసుకొని యూజింగ్ అవర్ సెన్సెస్ ఓన్లీ చెక్ చేసుకొని ఒకవేళ మంచిగా ఉంటే యూజ్ చేస్తాం, ఏదైనా అయితే పడేస్తూ ఉంటాం. మోస్ట్లీ అదే ఫాలో అవుతాం. అలాగే ఈ సూపర్ మార్కెట్లో ప్యాక్ చేసిన ఐటమ్స్ కూడా ఈవెన్ దో దే మెన్షన్ బెస్ట్ బిఫోర్ డేట్, అవి కానీ మనకి తర్వాత కన్జ్యూమబుల్ కండిషన్లో ఉన్నాయి అంటే మనం ఖచ్చితంగా వాటిని యూజ్ చేసుకోవచ్చు. దాన్ని స్ట్రైట్ అవే డోంట్ త్రో ఇన్ టు ద డస్ట్బిన్స్, డోంట్ వేస్ట్ ద ఫుడ్. దిస్ ఈజ్ వాట్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ మేజర్ టిప్. సో వీ కెన్ యూజ్ అవర్ సెన్సెస్. బాగున్నాయా లేదా అని ఐడెంటిఫై చేసుకొని మనం వాడుకోవచ్చు ఫుడ్ వేస్ట్ అవ్వకుండా. అదర్ ప్రోడక్ట్స్కి డెఫినెట్లీ ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్కి మన కామన్ సెన్సే వాడాలండి. వేస్ట్ చేయకుండా ఉండాలి అంటే మనం తక్కువ పర్చేస్ చేసుకోవాలి, యూజ్ చేసుకోవాలి. ఈవెన్ దీస్ ప్రోడక్ట్స్ ఆల్సో మనం తక్కువ. ఇంకొక డౌట్ ఉందండి నాకు, ఐఎమ్ నాట్ షూర్.
ఫర్ దీస్ కేటగిరీ బెస్ట్ బిఫోర్ డేట్ పెట్టే ఫుడ్ కేటగిరీకి వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు అని నాకు ఒక డౌట్ ఉంది. మీకు తెలిస్తే షేర్ చేయండి. ఎందుకంటే చూడండి, ఇవి మినుములు నేను లాస్ట్ మంత్ జూన్లో కొన్నానండి వీటిని. అప్పుడు డేట్ ఏమి ఇచ్చారంటే 14th అని ఇచ్చారు. 14th జూన్ ఇచ్చారు. ఒక 3 months ఇచ్చారు. 3 months ఆగస్ట్ వరకు ఇచ్చారు. బెస్ట్ బిఫోర్ డేట్ అలాగా కైండ్ ఆఫ్. సపోజ్ నేను కానీ జూలైలో వెళ్ళాను అనుకంటే ఆ స్టోర్కి, ఖచ్చితంగా అది జూలై మంత్ డేట్ ఉంటుంది. ఇంకొక 3 months ఎక్స్టెండ్ చేసి ఉంటాయి. నా డౌట్ ఏంటంటే జనరల్గా ఇవన్నీ సీజనల్ క్రాప్సే కదండి. మినుములు, కందులు ఇవన్నీ ఒకేసారి పండిస్తుంటారు ఫార్మర్స్. అవన్నీ తీసుకెళ్ళి కోల్డ్ స్టోరేజ్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ ప్రాసెస్, సమ్వేర్ వాళ్ళు సేవ్ చేస్తుంటారు. సో ఈచ్ మంత్ వాళ్ళు ప్యాక్ చేసే డేట్ టైం మారుతుంది, కానీ అంటే ఈ పండిన టైము అవన్నీ ఉన్న వచ్చిన టైం అన్నీ మారదు కదండి. అది నాకు డౌట్. మీకు కానీ తెలుస్తుంటే క్లియర్గా ఎలా ఇవి ఫ్రెష్ అని, అవి నెక్స్ట్ వచ్చే స్టాక్ ఎక్స్టెండ్ చేస్తే యూజ్ చేయొచ్చు అని ఎలా డిసైడ్ చేస్తారనేది నాకు తెలియదు. మీకు తెలిస్తే ప్లీజ్ కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అందుకని నేను మోస్ట్లీ నాట్ డిపెండ్ ఆన్ దీస్ బెస్ట్ బిఫోర్ డేట్స్, మోస్ట్లీ ఫర్ సమ్ ఫుడ్ కేటగిరీస్ ఓన్లీ విచ్ ఐ నో. ఐ మీన్ ఇవి ఎక్కువ లాంగ్ టైం ఉంటాయి, ఇవి ఫ్రెష్గా ఉన్నాయి, నాకు తెలిసిన వాటిని ఖచ్చితంగా నేను త్రో చేయను. మీరు కూడా త్రో చేయకుండా యూజ్ చేయడానికి ట్రై చేయండి. మీరు అనుకోవచ్చు మేము మళ్ళీ కొనుక్కోగలం, మా దగ్గర చాలా మనీ ఉంది, సో నేను త్రో చేసి మళ్ళీ ఫ్రెష్గా కొనుక్కుంటాను, ఎందుకు నేను యూజ్ చేసుకోవాలి అని అడగచ్చు మీరు. దానికి నా దగ్గర ఒక రీజన్ ఉందండి. ఫర్ సపోజ్ మీరేమనుకుంటున్నారు, సో ఇది ఖచ్చితంగా బెస్ట్ కాదు, ఆఫ్టర్ దిస్ డేట్ మనం త్రో చేసేద్దాం, ఫ్రెష్ ఐటెం తెచ్చుకుందాం అని అనుకుంటారు. అలా చేయడం వల్ల మనం ఫుడ్ వేస్టేజ్ చేస్తూ ఉన్నాం, అంటే ఫుడ్కి డిమాండ్ పెంచేస్తున్నాం. ఫుడ్ డిమాండ్ పెరిగిందంటే ఏదైనా మనం దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ప్రొడక్షన్ అన్నా ఇంక్రీజ్ అవ్వాలి, లేదంటే ఆ కాస్ట్ అన్నా పెరుగుతూ వస్తుంది, ఉన్న వాటికి డిమాండ్ పెరిగింది కాబట్టి. సో ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికి డెఫినెట్గా ఇఫ్ ఇట్ ఈస్ డిమాండ్ ఇంక్రీజ్డ్, కొన్ని న్యాచురల్ వేస్ కాకుండా ఏవో ఒక షార్ట్ కట్స్ ఫైండ్ అవుట్ చేయడం, లేదంటే ఉన్న స్టాక్లోని కల్తీ చేయడం, ఇలాంటివి మనం చూస్తూనే ఉన్నాం. ఇలాగ జరుగుతూనే వచ్చింది. ఆల్రెడీ మనం ఎర్లియర్ డేస్లో ఉండే క్వాలిటీ ఇప్పుడు రావట్లేదని మనకి తెలుసు. ఎందుకు అలా జరుగుతుంది అంటే, మనం వేస్ట్ చేస్తూ పోతే వాళ్ళు తీసుకురావాలి అంటే ఏదో ఒకటి చేయాలి కదా, ఏదో ఒక వెతుక్కోవాలి కదా. కాబట్టి మనం ఫుడ్ వేస్ట్ చేసి ఇప్పుడు ఇది మంచిది కాదని మనం వేస్ట్ చేస్తే లాంగ్లో మనకి వచ్చే ఐటమ్స్ కూడా మంచివి అని నమ్మడానికి కూడా ఉండదండి. సో వీలైనంత వరకు డోంట్ వేస్ట్ ద ఫుడ్, ట్రై టు కన్జ్యూమ్ ఇన్ వెల్ మేనర్. దట్స్ వాట్ ఐ వాంట్ టు షేర్. థ్యాంక్స్. If you like our video and our thoughts, please subscribe to our channel.